అమలుకు సాధ్యం కాదని తెలిసి కూడా ఫేక్ ప్రచారాలతోని ప్రజలను మభ్యపెట్టి అధికారులకు వచ్చి 14-15 నెలలు కావస్తూ ఉన్నది. వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలే ఇవాళ వారికి ఉరితాడై కూర్చున్నది. అందుకని ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి, ప్రజలను తప్పుదో పట్టించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రం మీద, మోదీ గారి మీద, రాష్ట్ర నాయకత్వం మీద ఎదురుదాడి చేసి పబ్బం గడుకునే ప్రయత్నాలు. ఏదైతే త్రిబుల్-ఆర్ తెలంగాణ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మనం భావిస్తూ వచ్చామో, అటువంటి ఆ యొక్క ప్రాజెక్టు యొక్క నాయకుల వారి యొక్క ఆస్తులు కూడగట్టుకోవడానికి, వారి ప్రయోజనాలు కాపాడడానికి అక్కడి ప్రాంతం యొక్క రైతులను ప్రయోజనాలు పణంగా పెట్టి, మరీ ముఖ్యంగా ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఈ త్రిబుల్-ఆర్ ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని, బీఆర్ఎస్ యొక్క మరి తప్పుడు అలైన్మెంటు అంశాలను ప్రస్తావించి దాన్ని సరిదిద్దుతామని చెప్పి హామీ ఇచ్చి, ఎన్నికల్లో ఏ రకంగా గ్యారంటీలు రాహుల్ గాంధీ ద్వారా, సోనియా గాంధీ ద్వారా, మల్లికార్జున్ ఖర్గే ద్వారా ప్రజలకు హామీలు గుప్పించి లబ్ధి పొందినారో రాజకీయంగా, అదే పంతాలో ప్రియాంక గాంధీ ద్వారా భువనగిరిలో సభ నిర్వహించి ఈ త్రిబుల్-ఆర్ యొక్క ఉత్తర భాగానికి సంబంధించినటువంటి అలైన్మెంట్ వల్ల రైతులు తమ విలువైనటువంటి పంట భూములు కోల్పోతున్నారని, ఈ పాటికే నేషనల్ హైవేసు లేదా అనేక పర్యాయాలు అభివృద్ధి పేరుతో రైతుల యొక్క మరి పచ్చటి పొలాలను ఆనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, ఈ త్రిబుల్-ఆర్ పేరు మీద మళ్ళీ నష్టపోయిన రైతులకు మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను సరిదిద్దుతామని, అలైన్మెంట్లో మార్పులు తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తామని ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు, ప్రియాంక గాంధీ స్వైతం కూడా హామీ ఇచ్చి, ఎన్నికలైన తర్వాత ఈరోజు ప్లేట్ ఫిరాయించి ఆనాడు హామీలు ఇచ్చినటువంటి, భరోసా కల్పించినటువంటి, ధర్నాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకత్వము వాళ్ళ మంత్రులైనారు, ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు. ఈరోజు వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగబోయినాయి? రైతుల వాళ్ళ గోస ఆనాడు మరి బీఆర్ఎస్ యొక్క మోసాలను సరిదిద్దుతామని చెప్పి ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళ గోస పుచ్చుకుంటున్నారో, వాళ్ళ మోసానికి ఇది పరాకాష్ట. మంత్రులు పతాలేరు, రైతులు వారు మొరబెట్టుకుంటామంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇది మా చేతుల్లో లేదు, ముఖ్యమంత్రి స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారికే మీ గోడు చెప్పుకోండి అని చెప్పి. అంటే ఇవాళ ప్రియాంక గాంధీ అయితే వచ్చే పరిస్థితి లేదు. అని ఇదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్లకు వచ్చి నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఓటేయమని చెప్పాడు. 1 సంవత్సర కాలంలోనే ఇవాళ పతా లేకుండా పోయారు. కాబట్టి తీరా చూస్తే ఇప్పుడు ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విధానాల వల్ల గేమ్ చేంజర్గా భావించే త్రిబుల్-ఆర్ ప్రాజెక్టు ఇవాళ అసలుకే మోసం వచ్చే విధంగా ఈ కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలి. త్రిబుల్-ఆర్ ఉత్తర భాగం ట్రాఫిక్పై మళ్ళీ సర్వే,
డిపిఆర్లో సమగ్ర వివరాలు లేవని ఇవాళ కేంద్రం సూచిస్తూ ఉంటే రీసర్వే జరిగితే కానీ ఆమోదం పొందే పరిస్థితి లేదు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రీసర్వే. వాస్తవంగా డిపిఆర్ తయారు చేసే ముందు ఆ మార్గంలో ఎన్ని వాహనాలు తిరుగుతాయి, ప్రయాణించేటువంటి వాహనాల సంఖ్య ఎంత, ఆ టోల్ మాధ్యం ద్వారా ఆ వాహనాల ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది, ఎంతమంది ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే ఈ పాటికే ఓఆర్ఆర్ అనేది అయితే ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కు మరి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దానికి అదనంగా త్రిబుల్ ఆర్కు పోతూ ఉన్నప్పుడు ఈ ఓఆర్ఆర్కు త్రిబుల్ ఆర్కు మధ్యలో కొన్ని చోట్ల 23 కిలోమీటర్లు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు బాధితులు ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు, మీ నాయకులే దాని ఉద్యమానికి ఆజ్యం పోసి ఆ రకంగా న్యాయం చేస్తున్న విషయాన్ని విస్మరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్షిణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ యొక్క త్రిబుల్ ఆర్లో అలైన్మెంట్లో మార్పులు అడిగింది, డిమాండ్ చేసింది ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు. మేము ఈ పాటికి ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు నష్టపోయినాం అలైన్మెంట్ మార్చి. కానీ దానికి భిన్నంగా దక్షిణ ప్రాంతానికి సంబంధించి ఇవాళ 42 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి పెంచి ఉత్తర భాగానికి మాత్రం 23 కిలోమీటర్లకి పరిమితి ఇచ్చారు. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి? ముఖ్యమంత్రి గారికి దక్షిణ భాగాన అలైన్మెంట్ మార్చాలనేటువంటి ఆలోచన రావడము, ఉత్తర భాగాన్ని ఇవాళ పూర్తిగా విస్మరించి ఈ రైతుల గోడును పరిగణలోకి తీసుకోకుండా ఇది త్రిబుల్ ఆర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు మేలు చేసేదానికి మీరు తలపెడుతున్నారా? అసలుకే మోసం వచ్చే విధంగా దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చదలుచుకున్నారా? ఈ రైతులు ఇవాళ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడగదలుచుకున్నారు. వాస్తవంగా పూర్తి లోపభూయిష్టమైన ఒక డిపిఆర్ తయారు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అబద్ధాలు, ఉత్తర భాగానికి సంబంధించి 90% భూసేకరణ చేపట్టామని, 2332 కిలోమీటర్లు ఎకరాలు అవసరమైతే అసలు ఇంతవరకు ఆ భూసేకరణ చేసిన దాఖలాలు లేవు. అలైన్మెంట్ మారాలని ఒత్తిడి పెరుగుతుంది తప్పితే మేము భూసేకరణ చేసాం 90%. వెంటనే దక్షిణ భాగానికి సంబంధించి మరి కేంద్రం టెండర్లు కాల్ఫర్ చేయాలని చెప్పి ఒత్తిడి పెంచుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ యొక్క ఉత్తర భాగానికి సంబంధించిన రైతులు ఇంతకుముందు చెప్పిన హెచ్టీ లైన్లు, ఎస్టీ స్తంభాల కోసము, నేషనల్ హైవేస్ కోసము భూములు కోల్పోయిన చరిత్ర. ఈ త్రిపురాల వల్ల భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలో పూర్తిగా ఇవాళ తమ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి. ఈ రకంగా మరి ఈ త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని చెప్పి వారు తొక్కని గడపలేదు. కాంగ్రెస్ పట్ల ఆశలు సన్నగిల్లి మా దగ్గరికి వస్తే మేము ఈ అంశాన్ని తీసుకొని మరి భారతీయ జనతా పార్టీ, ఈ రైతు బాధితుల సంఘం వాళ్ళ నేతృత్వంలో భువనగిరిలో ధర్నా నిర్వహించి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తే తప్పకుండా దీన్ని పరిశీలిస్తాం, రాష్ట్రానికి సూచిస్తామని చెప్పారు. ఇంతవరకు మరి దాన్ని ఊసలేదు. ఆ రకంగా చూసినట్టయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మళ్ళీ రీసర్వే చేసే పరిస్థితి. అంటే ఈ రకంగా కేంద్రాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఈరోజు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి నిజంగా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఉత్తర భాగము, దక్షిణ భాగానికి సంబంధించిన ఈ త్రిబుల్ ఆర్ పట్ల కేంద్రమేమో అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టులు కానీ, నిధులు కానీ, అటు రైల్వే కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇతోధికంగా సహాయపడుతూ ఉంటే, రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే
పాడిందే పాటగా మీరు ఎక్కడ ప్రజలు ఇవాళ గ్యారెంటీల మీద ప్రశ్నిస్తూ ఉంటే జవాబు చెప్పలేకుండా మంత్రులు సైతం ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. పెన్షన్లు పెంచలేదు, ఇవాళ మనం ఇచ్చిన గ్యారెంటీలు అమలుకు నోచుకోలేక తిరగలేకపోతున్నామని చెప్పి స్వయంగా మీ ఎమ్మెల్యేలు మంత్రులే బహాటంగా ఇవాళ ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మరి దిక్కు తోచని పరిస్థితుల్లో మరి ఆ రకంగా ఇవాళ బీజేపీ మీద ఎదురుదాడి చేయడం రాజకీయంగా ఇది పరిపాటిగా మారింది. మరి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ త్రిబుల్ ఆర్ విషయంలో ఎందుకు సమీక్ష నిర్వహించడం లేదు?